గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ కిబోమ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మీ మొబైల్లో మై నీడ్స్ ఉన్నటువంటి యాప్ను డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టడం జరుగుతుంది. ఆ లింకును మీరు ఈ విధంగా టచ్ చేయాలి. ఇప్పటి వరకు ఉంటే దాన్ని లాగౌట్ చేసేయండి, డిలీట్ చేసేయండి, మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తున్నా. ఈ విధంగా ఇన్స్టాల్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పటివరకు మీ మొబైల్లో ఉన్నటువంటి మై నీడ్స్ యాప్ను డిలీట్ చేసేయండి. మొబైల్ నుండి డిలీట్ చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ లింకును ఫ్రెష్గా డౌన్లోడ్ చేసినటువంటి యాప్ను ఇన్స్టాల్ చేసేసి నేను వన్ బై ప్రాసెస్ చెప్తా, ఆ విధంగా చేసుకోండి. డౌన్లోడ్ అవుతుంది. స్పేస్ లేకపోతే కొన్ని డిలీట్ చేసుకోండి ఫైల్స్. జస్ట్ నెట్ స్లో ఉంది. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ చేస్తున్నా. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. ఓపెన్ టచ్ చేయండి. డన్ లేకుంటే ఓపెన్ టచ్ చేయండి. చేశాక ఈ విధంగా వస్తుంది డాష్బోర్డ్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేశాక ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేయండి మొబైల్ నెంబర్. తర్వాత అక్కడ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని సెండ్ చేయండి. తర్వాత కొట్టేసుకుని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము వచ్చిన ఇక్కడ చూడండి, మనకు మొబైల్ రీఛార్జ్లు మొత్తం మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్, ఫాస్ట్ కార్డు,
ఎలక్ట్రిసిటీ బిల్, గ్యాస్ బిల్లు మొత్తం ఉన్నాయి. ఇక్కడ మనము ప్యాకెట్లో పోతే ఇక్కడ 0 ఉంది, బ్యాలెన్స్ 0 ఉంది, ఇది ఉంది. ఫస్ట్ మనము కీబోర్డ్ నుండి దీంట్లోకి పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను మన కీబోర్డ్ ఐడి ఓపెన్ చేసుకోవాలి. కీబోర్డ్ ఐడి కీబోర్డ్లో నాకు ఇక్కడ 125 పాయింట్స్ ఉన్నాయి. మెనూలో పోయిన తర్వాత ఆ పాయింట్స్ ఏ విధంగా చేయాలనే విషయం పైన ఇంకో వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్స్ ట్రాన్స్ఫర్ పాయింట్ మైనట్స్ టచ్ చేయాలి. ఇక్కడ పాయింట్స్ అడుగుతుంది, ఎన్ని ట్రాన్స్ఫర్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ 125 నేను 125 కొట్టేసి ఇక్కడ సబ్మిట్ చేశాను. సబ్మిట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ ట్రాన్స్ఫర్ చేసినటువంటి కాయిన్స్ను ఇక్కడ మనము ఒకసారి హోమ్లో వెళ్ళి మళ్ళీ ప్యాకెట్లో పోతే ఇక్కడ 125 వచ్చేసాయి. ఇక్కడ పాయింట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు క్యాష్ యాడ్ చేయడం ఎలా? ఇక్కడ యాడ్ క్యాష్ ఉంది. యాడ్ క్యాష్ను టచ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అడిగాడు. అమౌంట్ ఎగ్జాంపుల్ ఇక్కడ 300 అమౌంట్ యాడ్ చేస్తున్నాం. యాడ్ అని కొట్టుకొడుతుంది. ఇక్కడ ఏమో బార్ కోడ్ వస్తుంది, యూపీఐ బార్ కోడ్ వస్తుంది. మనం ఫోన్పే కానీ గూగుల్ పేలో కానీ బ్యాంకులో యూపీఐ ఉంటుంది కదా, దానిలో వెళ్ళి ఆ బార్ కోడ్ను మనం స్కాన్ చేసేసి ఇక్కడ నేను చేస్తున్నా బార్ కోడ్ను స్కాన్ చేస్తున్నా. ఇక్కడ బార్ కోడ్ను స్కాన్ చేయడం వేరే మొబైల్తో చేయడం జరిగింది. ఇక్కడ అమౌంట్ కొట్టేస్తున్నా. ఒక్క నిమిషం. ఇక్కడ అమౌంట్ను కొట్టడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ సెండ్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ సక్సెస్ఫుల్ ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ డన్ అని వచ్చేసింది. పేమెంట్ ఓకే అయిపోయింది. అయిన తర్వాత మళ్ళీ హోమ్లో వెళ్ళి ఇక్కడ ప్యాకెట్లో వెళ్ళినట్లయితే ఇక్కడ 300 రూపీస్ యాడ్ అయిపోయినాయి, 125 పాయింట్స్ యాడ్ అయిపోయినాయి. దీన్ని నేను ఇప్పుడు హోమ్లో వెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నా. మొబైల్ రీఛార్జ్ అని కొట్టేసా. తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా, 8099963797. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూ చేసుడుతోనే ఇక్కడ మనకు జియో అనేది నెట్వర్క్ అనేది అదే తీసుకోవడం జరిగింది. తీసుకోవడం తర్వాత ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జియో అని వచ్చేసింది. ఇప్పుడు ఏ ప్లాన్ తీసుకోవాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 155 రూపీస్ది నేను ఇది ప్లాన్ తీసుకోవడం జరుగుతుంది, సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 155లో నుండి నేను ఇక్కడ ప్రాసెసింగ్ చేసేస్తున్నా. అమౌంట్ మళ్ళీ 125 పాయింట్స్ ఉన్నాయి, దీంతోనే ప్రాసెసింగ్ చేస్తున్నా. 155ది రీఛార్జ్ చేస్తున్నా. సక్సెస్ఫుల్ రీఛార్జ్ అనేది వచ్చేసింది. మొబైల్కి రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని రావడం జరిగింది. ఇక్కడ మనము 300 రూపీస్ ఉండే 155 పాయింట్స్ ఉండే. ఇప్పుడు దీనిలోకి వెళ్ళి ఎన్ని పోయినాయో చూద్దాం. ఇక్కడ రీఛార్జ్ అవ్వడం జరిగింది 155కు 155. ఇక్కడ పాయింట్స్ ఓకే, నేను పాయింట్స్ యాడ్ చేయలేదు అనుకుంటా, దానిలోకి వెళ్ళి మొత్తం వెళ్ళిపోవడం జరిగింది. హిస్టరీలో చూసుకున్నట్లయితే 155తో రీఛార్జ్ అయిపోయింది. మళ్ళీసారి నేను ట్రై చేయడం జరుగుతుంది.